బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాంగులాట. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఒక్కరు గెలవరు అంటే నీకు గెలవాలని ఉందా రేవంత్ రెడ్డి? బీజేపీ ఎంపీలు నీకు గెలవాలని ఉందా? అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్ కిషన్ రెడ్డి కుట్రలు. బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామా? నగరంలో లక్ష ఇండ్ల నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇతర బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాంగులో పనిచేస్తున్నారని, ఇలాగే చేస్తే వచ్చేసారి బీజేపీ వాళ్ళు ఒక్కరు ఢిల్లీకి పోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందాలు, గుడాపు ఠాణీలను తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని రేవంత్ మండిపడ్డారు. చేతనైతే అనుభవంతో సలహాలు సూచనలు ఇవ్వాలని, తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడిన వారికి పుట్టగదులు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల మోడీ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చిద్దామని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తాను ఎప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో కలిసిన 3 రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెంటనే వారందరినీ కలుస్తారని, తాను అడిగినవని చేయవద్దని, అవి చేస్తే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారని అన్నారు. ఇలాంటి బుద్ధులు మానుకోవాలని కిషన్ రెడ్డికి సీఎం సూచించారు. తుమ్మిడియేటి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి అని సీఎం ఆరోపించారు. గోదావరి, సింగూరు జలాలను హైదరాబాద్కు తీసుకురావడానికి పనులు ప్రారంభిస్తే వాటిని అడ్డుకున్నది మీరు కాదా అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. మూసీ మెట్రో రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. గుజరాత్లో సబర్మతి అభివృద్ధిని చేసుకున్నారని, ఆ తర్వాత హైదరాబాద్ మూసిని అభివృద్ధి చేసుకోవద్దా అని ఆయన విమర్శ చేసింది మిత్రాల. ఇది నిజమే మిత్రాల. ఏంటంటే ఢిల్లీకి రేవంత్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కూడా ఢిల్లీకి దాదాపు ఒక 3 సార్లు 4 సార్లు ప్రతి నెల రేవంత్ రెడ్డి వెళ్తారు. ఈయన వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ బీజేపీ వాళ్ళు వెళ్ళడు. ఈయన వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ బీజేపీ వాళ్ళు వెళ్ళడం అంటే ఇది అంతా తతంగం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళి అభివృద్ధి పనుల కోసం మాట్లాడడం, వాళ్ళు వెళ్ళి అభివృద్ధి చేయదని చెప్పడం అన్నమాట. ఇది జరుగుతుంది. కాబట్టి ఈ గుజరాతీలకు నిజంగా బీజేపీ ప్రభుత్వం అయినా, నరేంద్ర మోడీ అయినా, ఇక్కడ బీజేపీ ఎంపీలైనా అందరూ కూడా గుజరాతీలకు గులాములని చెప్తాడు. నిజమే. మరి బీజేపీ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అభివృద్ధి కనిపిస్తాం, కానీ తెలంగాణలో బీజేపీ లేదు కాబట్టి సెంట్రల్ నుండి వచ్చే ఫండ్స్ వస్తున్నప్పటికీ సెంట్రల్ ప్రాజెక్ట్ ఇక్కడ ఎక్కువ మాత్రం రావట్లేదు. నిజంగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చొరవ తీసుకొని సరే రేవంత్ రెడ్డి వల్ల ఇక్కడ అవుతలేదు, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి దొరకట్లేదు, డైరెక్ట్ మోడీ గారే చొరవ తీసుకొని మా తెలంగాణ ప్రాంత బిడ్డలు, మా ఆదిలాబాద్ గిరిజన బిడ్డలు, బడుగు బలహీన వర్గాల బిడ్డల కోసం ఒక ప్రాజెక్ట్ తెచ్చినాం, రైతుల కోసం ఒక ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చినాం, ఆ ప్రాజెక్టు ఎట్లా ఒప్పుకోరు ఫడ్నవీస్ గారు అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి మీరే చొరవ తీసుకొని చేస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్ట్ అవుతుంది. మీ రాజకీయాల తర్వాత చూసుకోండి, కానీ పబ్లిక్ చెవులు మాత్రం పువ్వులు పెట్టకండి. ఇదే నేను చెప్తున్నాను ముఖ్యంగా మిత్రులారా. ఖచ్చితంగా మరీ చెప్తున్నా, ప్లీజ్ సూర్య టీవీని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇకపోతే మరి ఢిల్లీ ట్రిప్పులు వీళ్ళేస్తారు వాళ్ళేస్తారు, ఇక పబ్లిక్ మాత్రం అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు గుజరాత్కి గులాంగా పనిచేయకుండా నిజంగా తెలంగాణకు సలాంగా పనిచేయాలి. ఎవరు? బీజేపీ నాయకులు. ఈ బీజేపీ నాయకులకు ఏమాత్రం శుద్ధి లేదు తెలంగాణ రాష్ట్రం పట్ల. మేము అధికారంలో వస్తేనే చేస్తాం, అధికారం రాకపోతే చేయం. మీరు మంచి మంచి పనులు చేయండి, సెంట్రల్ నుండి ఫండ్స్ తీసుకురండి, మీరు గొప్పలు చెప్పుకోండి. ఇక రేవంత్ రెడ్డితో కాలేదు, సెంట్రల్తో మాట్లాడి మేము తీసుకొచ్చామని మీరు చెప్తే కనుక ఖచ్చితంగా మీకేగా మంచి పేరు వస్తుంది. ఆ ప్రయత్నం చేయండి ముందు మీరు.